రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలకు ధరణి కేర్ ఆఫ్ గా మారింది. ధరణి వచ్చాకే ప్రజల భూ సమస్యలు పెరిగిపోయాయి. దీంతో ధరణికి బదులుగా కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు చేస్తోంది సర్కార్. త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 122 రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తెచ్చేలా కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇక కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సర్కార్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ ధరణి వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఉన్న సమస్యలను సాల్వ్ చేయడం పక్కన పెడితే కొత్త సమస్యలు ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. సో దీనివల్ల తనకున్నటువంటి భూమి ఎవరికి పట్టాలవుతుందో ఎక్కడ పోతుందో తెలియని సిచ్యువేషన్లో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక తన మీద ఉన్నటువంటి భూమి కూడా ఇతరుల పేర్ల మీద తనకు తెలియకుండానే పట్టాలు అవుతున్నాయి, పాస్బుక్లు కూడా వస్తున్నాయి. సో దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి కంప్లైంట్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లా కలెక్టర్లో చూసినా, ఎక్కడ చూసినా, ఏ మండల ఆఫీసులో చూసినా ఈ ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి కంప్లైంట్సే మనకు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో ఇది గత ప్రభుత్వ హయాంలో కనీసం మరి ఇట్లాంటి వాటిని రెక్టిఫై చేసే ఆలోచన కూడా చేయలేదు. వాటి అధికారులు పూర్తిగా కలెక్టర్ చేతిలో ఉండే. సో ఆ కలెక్టర్ చేతిలో ఉండడం వల్ల ఇవి కనీసం సమస్యలను కూడా వీలనేని సిచ్యువేషన్ ఉండే. దీనివల్ల చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దానిపైన ఒక ధరణి కమిటీని కూడా నియమించారు. ఇప్పటికే దీనిపైన ఈ ధరణి కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ చట్టాలకు సంబంధించి, రెవెన్యూ చట్టాలకు సంబంధించి అసలు ఎట్లా ఉన్నాయి, వాటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఒకవేళ టెక్నికల్గా ఈ రెవెన్యూ చట్టాలకు సంబంధించిన విషయంలో టెక్నికల్గా ఇష్యూస్ వస్తే వాటిని ఎట్లా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది, మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారు, ఇట్లా పూర్తి స్థాయిలో వీటిని అధ్యయనం చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హాయంలో ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తులన్నీ కూడా ఈ ధరణికి సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా స్పెషల్గా డ్రైవ్ పెట్టి వీటిని అన్నిటి కూడా పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ ఎన్ని ఈ ధరణికి సంబంధించినటువంటి పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, దానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న రైతులు ఎక్కువగా ఎలాంటి వాటిని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చూపిస్తున్నారు. ఇట్లా ఓవరాల్గా వీటిపైన ఇప్పటికే దీని మీద ఒక అధ్యయనం కొనసాగుతుంది. తర్వాత వీలైనంత తొందరలో వీటిని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే వీటన్నిటికీ పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టాలంటే, ఇక రైతులకు పూర్తి స్థాయిలో ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో ఉండాలంటే పూర్తిగా ఈ ధరణి ప్లేస్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ రెవెన్యూ కింద ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఒకే గేడు కిందకి తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అధికారులు అధ్యయనం మొదలుపెట్టారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ చట్టాలకు సంబంధించి అక్కడ ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల మీద కూడా ఇప్పటికే అధికారులు అధ్యయనం చేశారు. సో ఇది ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటికే దీని మీద పూర్తి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యయనాలు, తర్వాత రాష్ట్రంలో ఇంకా ఎట్లా దాన్ని మెరుగుపరిస్తే బాగుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి సలహా సూచనలు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని తీసుకొని పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి అన్ని చట్టాలను ఒకే గేడు కిందకి తీసుకురావాలి. తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ ధరణి యాక్ట్ వల్ల ఒక కలెక్టర్కు మాత్రమే పూర్తి స్థాయిలో అధికారాలు ఉన్నాయి. కింది స్థాయి అధికారులు ఎవరికి కూడా అధికారాలు లేవు, ఆర్డీఓకు లేవు, తహసీల్దార్కు లేవు. సో ఇక కొత్త చట్టం కనుక తీసుకొస్తే ఆర్డీఓకు, తహసీల్దార్కు కూడా పూర్తి స్థాయిలో ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి అన్ని అధికారాలు కూడా వీళ్ళకి ఇవ్వాలి. ఏదైతే ఈ రైతు ఒక సమస్యతో వస్తే మండల ఆఫీసులోనే వాళ్ళు వీలైనంత మటుకు వాటిని ఈ సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఉండాలి. చాలా ఈజీగా కూడా ఉండాలి. పట్టాదారుకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు పడకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఇది ఓ కొలిక్కి వచ్చినట్లు కూడా చర్చ జరుగుతుంది. వచ్చే అసెంబ్లీలో దీన్ని పెట్టే అవకాశం కూడా కనబడతా ఉన్నది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ప్లేస్లో భూమాత తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పింది. మరి దానికి పేరు భూమాత పెడతారా లేకపోతే ఇంకో పేరు పెడతారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఆ పేరు అయితే ఇంకా ఫైనల్ కాలేదు. కానీ వచ్చే అసెంబ్లీలో ఈ కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాని మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది. శ్రవంతి. రైట్ యాదగిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.